హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ని అఫీషియల్గా విడుదల చేస్తూ ఉన్నారు. అన్ని జిల్లాలలో కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం కూడా జరిగింది. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ప్రకారంగా ఆ అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఈ రోజే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్స్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ గురించి కూడా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా సపరేట్గా ఉండబోతుంది. సో అయితే నేను ఈ వీడియోలో ఒక జిల్లా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. దాని తర్వాత అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి లింక్స్ నేను వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా రెండు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఒక జిల్లాకు సంబంధించి చూస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో భర్తీ చేస్తున్న వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే 17 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. అది కూడా సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనేటువంటి ఉద్యోగాలని నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. అందులో స్పెషలిస్ట్కి సంబంధించి కొన్ని ఉద్యోగాలని, జనరల్ డ్యూటీకి సంబంధించి మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. స్పెషలిస్ట్కి వచ్చేసి 1,10,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఒక నెలకు వచ్చేసి జనరల్ సంబంధించి 61,960 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఎటువంటి అప్లికేషన్ కూడా మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. వాకిన్ డేట్ వచ్చేసి 18/6/2026గా మెన్షన్ చేశారు. అలానే ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్కి సంబంధించి పీజీ డిగ్రీ లేదా డిఎన్బి లేదా డిప్లొమా పర్టికులర్ స్పెషాలిటీ సంబంధించి ఉండాల్సి ఉంటుంది. అలాగే నేను సర్టిఫికేట్ని వచ్చేసి ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఇక సర్జన్ జనరల్ సంబంధించి చూసినట్లయితే ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలానే వీరి సర్టిఫికేట్ని కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 31/5/2026 నాటికి 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఎక్సర్ఎస్ మనకి 3 ఇయర్స్ చొప్పున, అలానే డిఫరెంట్ లేవ్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక ఫీజు కనుక చూసినట్లయితే ఎటువంటి ఫీజు కూడా ఏ ఒక్క అభ్యర్థి కూడా పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఆధారంగా, ఎక్స్పీరియన్స్ ఆధారంగా, ప్యూర్లీ మెరిట్ బేసిస్ కొన్ని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. అందులో 75% వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ మార్క్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ 25%లో 10 మార్క్స్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్స్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. అలాగే రిమైనింగ్ 15% వచ్చేసి మీరు గవర్నమెంట్ కాంట్రాక్ట్ సర్వీస్కి ఉన్నటువంటి వెయిటేజ్కి ఇవ్వడం అయితే చూస్తూ ఉన్నాం. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్కి మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అప్లికేషన్తో పాటుగా ఏవేం డాక్యుమెంట్స్ మనం తీసుకొని వాకిన్ ఎంట్రీకి వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూపించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసుకొని వీటితో పాటుగా ఒరిజినల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసుకొని మనం వాకిన్ ఎంట్రీకి అయితే అట్నే కావాల్సి ఉంటుంది. మరి నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న వేకెన్సీస్ని ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వారిగా కూడా మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి చూస్తున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే చూస్తూ ఉన్నాం. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అలానే జనరల్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. ఇక వేకెన్సీస్ కనుక చూసినట్లయితే పాత గుంటూరు జిల్లా ప్రకారంగా వేకెన్సీస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అంటే సపరేట్ చేశారు కూడా, అంటే గుంటూరు జిల్లాకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పల్నాడుకి ఎన్ని ఉన్నాయి, బాపట్లకి ఎన్ని ఉన్నాయని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో పాత గుంటూరు జిల్లాని 3 జిల్లాలకు సపరేట్ చేసే సంగతి మనకు తెలిసిన విషయమే కాబట్టి దాని ప్రకారంగా సపరేట్ చేశారు. సో అదేవిధంగా భర్తీ చేస్తున్న వాటిలో స్పెషాలిటీ వైజ్గా కూడా మెన్షన్ చేశారు. సో టోటల్గా 17 ఖాళీలని ఇక్కడ ఈ నోటిఫికేషన్ భర్తీ చేయబోతున్నారు. రోస్టర్ పాయింట్ వారికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఈ నోటిఫికేషన్స్ విడుదల కావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో విజయనగరం జిల్లా సంబంధించి, కృష్ణా జిల్లా సంబంధించి, ఇప్పుడు ఈ వీడియోలో గుంటూరు జిల్లా సంబంధించి కూడా వీడియో చేయడం అయితే జరిగింది. ఇదే విధంగా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క జిల్లా సంబంధించి కూడా వీడియో చేస్తాను. ఒకవేళ లేదంటే మన వెబ్సైట్లో కంపల్సరీగా పోస్ట్ అయితే పెడతారనమాట. వెబ్సైట్కి సంబంధించి కూడా ప్రతిరోజు అప్డేట్ వస్తూ ఉంటాయి, చెక్ చేస్తూ ఉండండి. వెబ్సైట్లో ఒకవేళ యూట్యూబ్లో వీడియో చేయకపోయినా కానీ
అప్డేట్స్ అయితే మనం వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి వెబ్సైట్ని తరచుగా చెక్ చేస్తున్నట్లయితే మీ జిల్లాకు సంబంధించి లేదా మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి జాబ్స్ మీరు అక్కడ చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి సో వెబ్సైట్ని కూడా డైలీ చెక్ చేస్తున్నట్లయితే ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ ఇస్తే కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ వచ్చేసి అప్లికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.